చేస్తా ఉన్నారు మా మీద. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద అంత అపారమైనటువంటి ప్రేమ ఎందుకు కలిగిందో సడన్ గా? గతంలో 5 సంవత్సరాల కాలంలో భూమి మీద నడలా జగన్మోహన్ రెడ్డి. గాలిలో తేలాడు, గాలిలో ఎగిరాడు, పరదాలు కట్టుకొని వెళ్ళాడు. మరి ఇదే ప్రజల కోసం ఆ రోజు ఎందుకు రాలేదు రోడ్ల మీదకి? ప్రజా సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు 5 సంవత్సరాల కాలంలో. మరి 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గుర్తు రాలేదు, అప్పుడు ప్రజా సమస్యలు గుర్తురాలా. ఈరోజు ఎమ్మెల్సీ ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉన్నది అని చెప్పి తెలిసినా కానీ కావాలని ఏదో రాద్ధాంతం సృష్టించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఆ పేటీఎం బ్యాచ్ని వేసుకొని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అరెస్ట్లో అన్యాయంగా అంటే అసలు ఇలాంటి బూతులు ఎవరన్నా మాట్లాడతారండి? ఇలాంటి తప్పుడు మాటలు నాకు అర్థమవుతుంది. అన్యాయం అన్నటువంటి మాట ఆ రోజు 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము కానీ జనసేన కానీ మరి మమ్మల్ని శుక్రవారం పూట తెల్లవారుజామునే అరెస్టులు చేసేసి తీసుకెళ్ళిపోయి 3rd డిగ్రీలు ఉపయోగించి, అంటే ఈయన గారు ఎక్కడికన్నా వస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులను అరెస్ట్ చేసేయడం ఈ పాపం కాదు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదో కేసులు పెట్టారని చెప్పి ఇప్పుడు పాపం అరెస్ట్ చేసేస్తా ఉన్నారు, ఇవన్నీ చేసేస్తాం. కానీ ఆయన భయపడిపోయారు అనుకున్నారా ఎటువరం గారు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆయన బ్లడ్లో భయం లేదు. పులివెందుల ఎమ్మెల్యేకి ఎప్పుడు కూడా భయం లేదు. ఆయన వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు, మీకు తెలుసో లేదో. ఇప్పుడు ఎవడైతే నేరస్తుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ మరి నేరస్తుడికి ములాఖాత్ అవ్వి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అందరినీ కూడా పోలీస్ అధికారులని కూడా ఒక్కొక్కడికి గుడ్డలు ఎప్పదీసి ఏ విధంగా మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలుసని వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఏదైతే మీకు తెలుసో వంశీ మా దళిత కుర్రవాడు సత్యవదన్ కిడ్నాప్ చేసి విజువల్స్ కూడా బయటకు వచ్చి ఏ విధంగా దాడి చేశాడో ఆ కుర్రవాడిని పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి. అంటే దళితుల మీద అపారమైనటువంటి ప్రేమ, కపట ప్రేమ చూపించి నాయస్సీలు నాయస్టీలు అని డ్రామాలు ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదే వంశీ ఏదైతే సంకల్ప సిద్ధి చిట్ ఫండ్స్ లో దోపిడీ చేసి 16,000 కుటుంబాలు రోడ్డు పాలైపోతే దాని మీద ఈయనకి బాధ లేదు జగన్మోహన్ రెడ్డికి. కేవలం ఏంటంటే ఎలాంటి నేరస్తులు అసెంబ్లీలో మహిళల్ని క్రంచపరిచే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వం మీద దెబ్బతీసే విధంగా, మనోభావాలు దెబ్బతీసే విధంగా బూతులు మాట్లాడినటువంటి ఎలాంటి దొంగల్ని వెనకేసుకొస్తా ఉన్నాడు ఈ దొంగల ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతూ ఉన్నారండి? అరెస్టులు చేయాలంటే ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఈరోజు పోలీసు వ్యవస్థను ఏ విధంగా క్రంచపరిచే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరిని కూడా రిటైర్డ్ అయిపోయినట వదలడట ఈయన గారు. ఈరోజు గుడ్డలిప్పి కొడతాను, మిమ్మల్ని శిక్షిస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడేమో. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి బట్టలు ఇప్పేశారు రాష్ట్ర ప్రజలు, అందుకే 11 సీట్లకే పరిమితం చేశారు. మళ్ళా ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒకటి ఆలోచించాలి వరంగల్, ఈ మాట్లాడే మాటలు ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఒక్కడో కూడా ఈ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక విలువ లేనటువంటి నాయకులు వీళ్ళంతా కూడా ఈరోజు చెప్తా ఉన్నాను. వీళ్ళకి ఒక ఛాంబర్లు ఉన్నాయి, సెటిల్మెంట్ ఛాంబర్లు, మీకు తెలుసో లేదో. నందిగాం సురేష్కి కానీ, ఈ వల్లభనేని వంశీకి కానీ, ఈ కొడాలి నానికి కానీ వీళ్ళకి ఛాంబర్లో ఎవడన్నా ఏదన్నా వినకపోతే వాళ్ళు భూమి లాక్కుని, వాళ్ళు వినకపోతే సంతకాలు పెట్టకపోతే ఛాంబర్లో తీసుకెళ్లి కిడ్నాప్ చేయడాలు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడాలు, ఇవన్నీ తెలుసో లేదో మీకు. ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. ఈరోజు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, చట్టం తన పని తీసుకెళ్లిపోతానే కదా జగన్మోహన్ రెడ్డి అదే చేస్తా ఉన్నది. నెక్స్ట్ ఎవరు అదే చేస్తా ఉంది. ఆగండి ప్రసాద్ గారు, ఆగండి మాట్లాడేటోడు విన్నారు, ఆగండి. ఆయన కాదు నేనే అడుగుతున్నాడు, విజయ్ నేనే అడుగుతున్నాడు. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ గుట్కా నాని ఉన్నాడు సీరియల్లో. తర్వాత చాలా ఉన్నాయి. ఆడుదాం ఆంధ్రాలో కూడా అవినీతి చేసినటువంటి మన రోజా గారు కూడా ఉన్నారు. అందరూ వచ్చేస్తారు. మొన్నటి వరకు ఈవిడ మాజీ మంత్రి విడుదల రజని కూడా వార్నింగ్ ఇచ్చేస్తా ఉంది, ఈ రోజు మీది రేపు మాది. అంటే డైలాగులు చూడండి, స్క్రిప్ట్లు బాగా రాసుకొని వచ్చేస్తా ఉంటారు మీడియా ముందుకి. ఈ రోజు మీది రేపు మాది, రేపు మళ్ళా మేము వస్తాం. వచ్చిన తర్వాత ఇలా కళ్ళకంటా ఉన్నారు. ఇంకా అసలు కళ్ళల్లోంచి ఊహాగానాల నుంచి ఇంకా బయటికి రాలేదు వరం గారు. ఇంకా ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి ఆ స్క్రిప్ట్ అందిస్తేనే కానీ మాట్లాడలేదు పాపం. ఆ స్క్రిప్ట్ లో ఏం మాట్లాడాలో ఒక్కొక్క పేరా జంప్ అయిపోయి ఇంకొకటి మాట్లాడేస్తా ఉన్నాడు. అంటే వీళ్ళు కనీసం సిగ్గు నేను ఫాలో నేను వీడియో అయితే చూసాను. సరే మామ అంటారు కదా, ఆయన వచ్చారు కదా అని చెప్పి ఆయనతోటి ఓ ఫోటో తీయించుకోవడానికో లేకపోతే ఆయన కలడానికో ఆ అమ్మాయి ఏమన్నా ఆవేదన పడిందేమో చిన్నపిల్ల అనుకున్నాను కాదా?
వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధో ఏదో వాళ్ళ తాలూకా కూతురు, సొంత కూతురు. రెండోది అమ్మఒడి కోసం అడగనదికి వచ్చింది. ఆ పిల్ల చదివే స్కూల్లోనే 1,50,000 ఎంతో వాళ్ళు ఫీజు కడతా ఉన్నారు. అలాంటిది అమ్మఒడి రావట్లేదు అంటే ఏటండి డ్రామాలు? జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇలాంటి స్క్రిప్ట్లు మానుకోట్లా. ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఏదైతే ఇంకోటి లోకేష్ గారు చెప్పినటువంటి విధంగా ఈరోజు ఏదైతే రెడ్ బుక్ అమలు అవుతుంది రాష్ట్రంలో, నో డౌట్ ఎట్ ఆల్.